గత వైసీపీ ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో నిర్మిస్తూ అభివృద్ధి వైపు నడిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన తన క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి వైపు నడుస్తోందంటూ ఆయన వెల్లడించారు. ఈరోజు గూగుల్ లాంటి కంపెనీ మనందరికీ తెలుసు. గూగుల్ లాంటి కంపెనీలో పనిచేయాలంటే ప్రతి ఒక్క కళ. ఆ కంపెనీ మన రాష్ట్రంలో, అది కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనుకుంటే అంతకన్నా గొప్ప విషయం లేదు. అలాంటిది ఏదైతే గూగుల్ కంపెనీ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వాళ్ళకి కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా బుద్ధ చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు చేయరు, చేయడం చేత కాదు. అలాంటిది లోకేష్ బాబు గారు అనుక్షణం ఐటీ రంగాన్ని గురించి ఆయన కృషి చేస్తూ ఐటీ రంగాన్ని ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని ముందు నడిపించేటువంటి కార్యక్రమంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. దీన్ని కూడా బుద్ధ చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా లూలు కంపెనీ లాంటి కంపెనీలను వాళ్ళు చేసేటువంటి గోల భరించలేక, వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యం భరించలేక ఈరోజు మన రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది. అలాగే చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి. అలా కాకుండా ఇప్పుడు గతంలోనే ఏదైతే అనంతపూర్లో కానీ అక్కడ మన ఆ ఏరియాలో రాయలసీమలో కియా ఇలాంటి కంపెనీలు ఏర్పడినప్పుడు కూడా ఇదే గొడవ చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఒక పెద్ద వ్యవస్థగా అక్కడ కియా ఉండి కొన్ని వేల కుటుంబాలకి అక్కడ జీవనోపాధి కల్పిస్తూ మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగే విధంగా ఈరోజు కియా కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా మన రాష్ట్రంలో చాలా భాగంలో చాలా కంపెనీలు అలాగే ఇండస్ట్రీస్గా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ రంగంగా పైకి తీసుకెళ్ళిన ఒక సంకల్పంతో మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎవరు అడ్డుపెట్టినా సరే, ఎవరు దాని మీద బుద్ధ జల్లినా సరే మేము ఆగే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆలోచన ఈరోజు ఐటీ రంగాన్ని మన విశాఖపట్నంలో ఒక ఐటీగా హబ్గా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్రకి చెందినటువంటి విశాఖపట్నం, మన ఉత్తరాంధ్రకి వనరులు తెచ్చేటువంటి విశాఖపట్నం, మన ఉత్తరాంధ్రకి ఉద్యోగాలు తెచ్చేటువంటి విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. వైసీపీ నాయకులు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, లేదంటే ఆమె ఊరుకోండి. మీరు చేయలేక ఇప్పుడు ప్రజలు మీకు 11 సీట్లకే ఈరోజు పరిమితం చేస్తే దాన్ని కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం గతంలో మేము చూసాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటిగా మీరు దేంతో మొదలు పెట్టారండి? ఏదైతే ప్రజావేదిక కూల్చివేత్తం మొదలుపెట్టారు. మీకు కూల్చడం తెలుసు, మాకు నిర్మించడం తెలుసు. నిర్మించేటువంటి ఒక ప్రక్రియ మాది, కూల్చేటువంటి ప్రక్రియ మీది. కాబట్టి ప్రజలందరూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈరోజు మీకు అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు అధికారంలో మేము కూర్చున్నాం. కాబట్టి